మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, యెహోషువ ఆ దినాల్లో ఇశ్రాయేల్ని నడిపిస్తూ వచ్చాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం వస్తూ ఉంది. ఏ యొక్క దేశం మీదకి వెళ్ళినా కూడా యుద్ధం విజయం సాధిస్తూ ఉన్నారు. అయితే ఒక దినాన ఏం జరిగింది అని అంటే, ఒక చిన్న పట్టణం మీదకి ఒక 2000 మంది వెళ్ళారు అంతే. ఎందుకు, అది చిన్న పట్టణమే కదా, అంతమంది వెళ్ళటం ఎందుకు అని చెప్పి. అయితే ఆ చిన్న పట్టణం వాళ్ళు ఇశ్రాయేలును ఊతకోచకోచినట్టుగా కనబడతా ఉంది. అప్పుడు యెహోషువ నేలను ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడు, అయ్యా ఎన్నో దేశాలను జయించాం, ఈ చిన్న దేశాన్ని జయించలేకపోయాం ఏంటి అని చెప్పంటే, యెహోవా అంటున్నాడు, నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు? ఇశ్రాయేలులో కొంత శపితమైన తీసుకొని దాచిపెట్టుకున్నారు, మీరు వారి దగ్గర నుంచి వాటిని తీసి నిర్మూలన చేస్తేనే తప్ప, వారిని మీ మధ్య నుంచి ఉండకుండా చేస్తేనే తప్ప నేను మీకు తోడే ఉండను అని చెప్పి యెహోవా యెహోషువతో మాట్లాడడం జరిగింది. మీరు దేవుని బిడ్డలారా, శపితమైనవి ఉన్నప్పుడు దేవుడు తోడే ఉండడు. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనం అందరం కూడా గమనించాలి, ప్రభువును ఆరాధించేటువంటి ఇళ్లల్లోనే విగ్రహాలు ఉంటా ఉన్నాయి. ఈ మాట చెప్పడానికి నేనేం భయపడను, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒక దినమున నేను మాట్లాడి అడిగినప్పుడు ఏ విగ్రహం కూడా నాకు ఉండడానికి వీలు లేదు అని అన్నాడు. అందుకనే మీకు లేఖనం కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద నీళ్ళ యందరి ఏ చేప కానీ, ఆడ ప్రతిమ కానీ, మగ ప్రతిమ కానీ, ఏ రూపము కలిగిన దాన్ని మీకు వరకు చేసుకొనకూడదు అని అన్నాడు. ఈరోజు చాలామంది కూడా యేసు ప్రభు అని చెప్పి విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలంటే, ఆనాడు ఏలియా ఎట్లా ప్రార్థన చేశాడు, వాళ్ళందరూ కూడా బయలును ఎంటబెట్టుకొని బయలా 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 అని చెప్పంటే ఆ బయలు ఏమి రాలేదు. అయితే ఏలియా మాత్రం ఆకాశము చేతులెత్తి ప్రార్థన చేశాడు. అప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠ మీద ఉన్నటువంటి అర్పణాన్ని అంగీకరించినట్టుగా కనబడతా ఉంది. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఆకాశమందున్న తండ్రి అని చెప్పి ప్రార్థన చేయాలని వాక్యంలో కనబడతా ఉంది కదా. క్రైస్తవులమైన మనము ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి అదేదో మాట్లాడదు, అది యేసు ప్రభు బొమ్మే కదండి అంటే దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉంటాం. గమనించండి, అవి శపితమైనవే. ఇంకా కొంతమంది తీర్థయాత్రలని చెప్పి ఆ కొండకు ఈ కొండకు ఈ కొండకు ఆ కొండకు తిరుగుతూ ఉంటారు. ఇంకో మాట చెప్పమంటారా, మీరు యెరూషలేముకి వెళ్ళినా మీకు పుణ్యం జరగదు. ఏ కొండకి వెళ్ళినా మీకు, ఏ తీర్థయాత్రలు చేసినా మీకు పాపము క్షమాపణ జరగదు. శపితమైనవన్నీ కూడా పెట్టుకుంటే ఆయన మీకు తోడే ఉన్నాడు అనుకుంటున్నారు. మీరు అలా అనుకుంటే మేము చేసేది ఏమీ లేదు. నేను ఆయన డైరెక్ట్గా అడిగి చెప్తున్నాను ఈ మాట. విగ్రహాలని నేను పెట్టుకోమని నేను చెప్పలేదు, ఆ కొండ ఈ కొండ తిరగమని నేను చెప్పలేదు. ఆ దినాన సమరయ స్త్రీ అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు, అమ్మా ఒక దినం రాబోతా ఉంది, ఈ కొండ మీద కానీ ఈ కొండ మీద కానీ ఆరాధించరు, వారందరూ కూడా తమ హృదయంలోనే దేవుణ్ణి ఆరాధిస్తారని చెప్పి చెప్పలేదా? కాబట్టి గమనించండి. అలాగే ఈ రోజున ఆచారాలను కూడా కొద్దిగా పట్టుకుంటా ఉన్నారు క్రైస్తవులు. ఆ పండగ ఈ పండగ ఈ పండగ అది ఇది అని చెప్పి. ఇక నేను ఆ పేర్లని చెప్పలేను కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే క్రైస్తవులు ఇంకా కొంతమంది జ్యోతిష్యం అని, సోదని చెప్పి, శకునాలు చూడటం అని చెప్పి ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఆ దినాల్లో యాకోబు ప్రభు అయిన దేవుని మందిరం దగ్గరికి వెళ్తున్నప్పుడు తన కుటుంబ సభ్యులతో ఒక మాట అన్నాడు, మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలన్నీ పారవేసి శపితమైనవన్నీ కూడా తీసేసి మీరు చక్కగా మీ యొక్క శుభ్రం చేసుకొని మీ కొత్త వస్త్రాలు ధరించుకొని దేవుని ఆలయంకి వెళ్దాం పదండి అని చెప్పి అన్నాడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు శపితమైన వాటన్నిటిని కూడా తీసేయాలని చెప్పి ఇక్కడ యాకోబు కూడా కనబడతా ఉంది. అలాగే ఆ దినాల్లో గిద్యోనికి దేవుడు తోడై ఉన్నాడు. ఆ తర్వాత గిద్యోని ఏం చేశాడు అని అంటే, ఒక ఏఫోదు వస్త్రం చేసుకున్నాడు. అది ఆయనకు ఆయన కుటుంబానికి ఊరైపోయింది. ఏ ఇంటిలో అనేది ఎప్పుడూ కూడా విగ్రహం కానీ, విగ్రహంకు సంబంధించినటువంటి ఉపకరణాలు కానీ ఏమీ ఉండకూడదు. ఆ దినాల్లో ఇశ్రాయేలీలు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని పెట్టుకొని దాన్ని నిష్ఠాను అని చెప్పి పేరు పెట్టి వాళ్ళు ఆరాధన చేయడం మొదలుపెట్టారు. దేవుని కోపం వచ్చింది ఇవన్నీ కూడా.
కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే కనుక మీరు ఆకాశం మంది చేతులెత్తి ప్రార్థన చేయాలి తప్ప ఎదురుగా విగ్రహం పెట్టుకొని ఇది యేసు ప్రభువే కదండి, లేదా సిలువు పెట్టుకొని సిలువు మీద ఆయన ఆలాడినట్టు పెట్టుకొని ఆయన మా ప్రార్థన అంగీకరించడానికి ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ఇళ్ళ రేకుల మీద కూడా దాటదు ప్రార్థన. ఆవిడ గమనించండి, ఏలియా చేసిన ప్రార్థనలాగా ఆకాశమందున మా తండ్రి అనగానే అగ్ని దిగి వచ్చి అర్పణను అంగీకరించినట్టుగా మనం చేస్తే ప్రార్థనలు అంగీకరించబడతాయి. శపితమైన మీ ఇద్దరు నుంచి తీసేయండి. దేవుని బిడ్డలు మీరు ఇంకొకరు మాదిరికరంగా ఉండాలి. మీరు విగ్రహాలు పెట్టుకొని అన్యులు ఆచారంగా పెట్టుకొని దానికి దండలేసి మాలలేసి వద్దు. కాబట్టి ఇప్పటి వరకు జరిగిపోయింది. ఇమీడియట్గా మీ ఇంట్లో ఉన్నటువంటి శాపగ్రస్తమని తీస్తారని చెప్పి దేవుని సేవకుని మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. శపితమైనవి ఇంటిలో ఉంటే నేను వారిని అంగీకరించనని చెప్తున్న ప్రకారంగా ఎవరైతే ఈ యొక్క మాటలు విన్నారో వారి ఇంటిలో ఉన్నటువంటి ఏ విగ్రహమైనా సరే కూడా తీసి బయటకు పెట్టేస్తారని చెప్పి నేను నమ్ముతున్నానయ్యా. తీయకపోతే మేము చేసేదేమీ లేదు, వారిష్టమే. కాబట్టి మా దేవా, మా బిడ్డలందరూ కూడా దేవుని యొక్క మాటలు విధేయత చూపిస్తారని విశ్వాసంతో వారు వాటన్నిటిని కూడా తొలగించి ఆకాశమందున దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను. వారందరినీ కూడా ఆశీర్వదించండి. అలాగే నాయన ఈ వాక్యంను వారి హృదయలో భద్రపరిచి కార్యసిద్ధి కలగజేయండి. అలాగే నాయన ఈ లోకంలో చాలామంది అనారోగ్యాలు ఉన్నారు నాయన, క్రైస్తవ బిడ్డల్లో కూడా అలాగే అన్యజనుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఎవరైతే ఏమైంది వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు, వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వ్యాపారాలు సరిగ్గా జరగక బాధపడుతున్న వారికి వ్యాపారాలు సరిగ్గా కొనసాగించండి. బిడ్డలు లేక బాధపడుతున్న వారు ఉన్నారు, వారి గర్భఫలములు యేసు నామములో తెరవబడినగా కింద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నాయన అద్భుతమైన కార్యములను జరిగించి నీ నామఘనత కొరకు ఈ పరిచర్ను ఆస్వాదించి అనేకులకు ఈ వాక్యం ప్రకటించబడేలాగా సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని వాక్యం వింటా ఉన్నారు, అయితే చూస్తున్నారు, కింద సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతా ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొకరికి ఆ యొక్క వాక్యము స్ప్రెడ్ చేయబడుతుంది కాబట్టి గమనించగలరని చెప్పి నేను ప్రభు పేరట మనం చేస్తాను. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.